కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమంతో ముందుకెళ్తుంటే జగన్ ఆయన టీం వాటిని డైవర్ట్ చేస్తున్నారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. గతంలో కర్నూలులో కూటమి ప్రభుత్వం సూపర్ 6 సభ సక్సెస్ అయినా వెంటనే సింహాచలంలో గోడ కూలిపోయిందని, ఇప్పుడు మోంతా తుఫాన్ నుంచి తేరుకున్నామని అనుకునేలోపే కాశీబుగ్గ ఆలయంలో ప్రమాదం జరిగిందని అన్నారు. ఇలాంటి వరుస ఘటనలపై ప్రజల్లో అనేక అనుమానాలున్నాయని, వీటిపైన డీజీపీ సమగ్రంగా విచారణ చేయాలని వర్మ విజ్ఞప్తి చేశారు. చేసిన మంచి పని ప్రజల్లోకి వెళ్తుంటే ఇన్సిడెంట్ ఎందుకు అవుతుంది? అదే రోజు ఎందుకు అవుతుంది ఇన్సిడెంట్? ఆ మరుసటి రోజు ఎందుకు అవుతుంది ఇన్సిడెంట్ అన్నది ప్రజల్లో గుసగుసలు ఎక్కువగా ఉన్నాయి. నేను రాష్ట్ర డీజీపీ గారిని కోరేది ఏంటంటే, ప్రజల యొక్క అనుమానాలు ఏమున్నాయో ఆ రాష్ట్ర పోలీస్ చీఫ్గా మీరు తీర్చవలసిన బాధ్యత ఉంది. అంచేత ఈ ఇన్సిడెంట్స్ ప్రభుత్వం యొక్క మంచి పేరు వస్తున్న ఇన్సిడెంట్కి లింక్ ఏమన్నా ఉందా అన్నది మీరు దాని మీద ఎంక్వైరీ చేయవలసిన బాధ్యత ఉంది. ఏంటంటే ప్రభుత్వం ఈవేళ మోంతా తుఫాన్లో చంద్రబాబు సక్సెస్ అది ప్రజలందరూ ధైర్యంగా ఉన్నారు. ఎలా ధైర్యం వచ్చింది వాళ్ళకి? చంద్రబాబు ఉన్నాడని ఒక ధైర్యం. చంద్రబాబు చేసిన శ్రమను డైవర్ట్ చేయడానికి, చంద్రబాబు ఇచ్చిన సూపర్ 6 కర్నూలులో సూపర్ 6 సభను డైవర్ట్ చేయడానికి అక్కడ సింహాచలం ఇన్సిడెంట్ అయింది, ఇక్కడ మళ్ళీ వెంకటేశ్వర గుళ్ళ ఇన్సిడెంట్ అయింది. 9 చనిపోయారు. దీన్ని తీసుకెళ్లి దీనికి ఎగైనెస్ట్ గా పెట్టి ప్రజల మైండ్ డైవర్ట్ చేయడానికి చేస్తున్నారని, ఇది రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రజలు ప్రతి పౌరుడు యొక్క ఆలోచన, అనుమానాలు. అంచేత ఈ అనుమానాలను నివృత్తి చేయవలసిన బాధ్యత రాష్ట్ర డీజీపీ గారిది ఉందని